మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ జనవరి 12th రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 1 వీక్కే 300 crores కలెక్ట్ చేసింది. అది ఆల్ టైమ్ రికార్డ్ రీజనల్ ఫిల్మ్స్లో. ఇప్పటివరకు ఏ తెలుగు ఫిల్మ్ కూడా తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఏ ఫిల్మ్ కూడా 1 వీక్లోనే 300 crores కలెక్ట్ చేయలేదు. ఈ మూవీ ఒక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. అయితే కొంతమందికి ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ ఏమాత్రం నచ్చట్లేదు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు మొత్తం కంప్లీట్గా డిఫరెంట్గా రిపోర్ట్ చేస్తున్నారు. నేను అఫీషియల్గా చూసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన ట్విట్టర్ పోస్ట్లోనే పోస్ట్ చేసిన అనమాట. 8 daysకి ఈ మూవీ 300 crores క్రాస్ చేసినట్టు. నేను అది చూస్తే నేను కూడా ఒక వీడియో చేసిన, ఓకే ఈ మూవీకి 8 daysలోనే ఇట్లా 300 crores క్రాస్ చేసిందని. అయితే కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నేను వేరే డిఫరెంట్ వెబ్సైట్లో చూస్తుంటే వాళ్ళు ఈ మూవీ కలెక్షన్ గురించి రిపోర్ట్ చేస్తూ 10 daysలో ఈ మూవీ కలెక్షన్స్ 250 crores అని మాత్రమే అంటున్నారు. క్రేజీగా అనిపించింది నాకు. ఐ మీన్ చాలా డిఫరెన్స్ ఉన్నట్టు. ఇప్పుడు అఫీషియల్గా అంటే అనిల్ రావుపూడి లేకపోతే మూవీ టీమ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఈ మూవీ 10 daysలో అట్లీస్ట్ 340 crores కలెక్ట్ చేసినట్టు. కానీ కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ పేజెస్ కానీ వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు 250 crores అనే పోస్ట్ చేస్తున్నారు. ఐ మీన్ 90 crores డిఫరెన్స్ ఉంది. 90 crores 100 crores అనుకోండి, ఇక 100 crores డిఫరెన్స్ ఉంది. అరే అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది? కమాన్ మ్యాన్. ఇప్పుడు టు బి హానెస్ట్, ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొంతమంది ఫేక్ కలెక్షన్స్ పెడుతున్నారు అనేది నిజమే. ఈవెన్ అఫీషియల్గా ప్రొడ్యూసర్సే ఒప్పుకున్నారు, కలెక్షన్స్లో ప్రతిదీ జెన్యున్గా ఉండవు, కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. వాళ్ళ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఎంతమంది లాస్ట్ టైం కొన్ని మూవీస్కి అంతే అయింది. లైక్ 180 crores వస్తే 200 వేసుకోవడం, లైక్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కరు ఉంటారు. సో అదే అఫీషియల్గా కొంతమంది వాళ్ళే చెప్పుకున్నారు ఇట్లా జెన్యున్ కలెక్షన్సే ఉండవు ఎగ్జాక్ట్గా, కొన్నిసార్లు ఇట్లా ఎక్స్ట్రా యాడ్ చేస్తారని. బట్ ఈ మూవీకి అంత అవసరం లేదు కదా. ఎందుకంటే ఈ మూవీ ఆన్ టైంలో చూసుకుంటే, ఐ మీన్ లైవ్గా చూసుకుంటే బ్లాక్ బస్టర్ టాకే వచ్చింది. అందరు ఇష్టపడ్డారు మూవీని. ప్లస్ ఇది సంక్రాంతి సీజన్. సో ఇక్కడ ఐ మీన్ తెలిసిపోతుంది అనమాట, ఓకే సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది మన తెలుగు సొసైటీలో. అలాంటప్పుడు బిసిలీ కలెక్షన్స్ నాకు జెన్యూన్ అనిపించినాయి. 1 weekలో 300 crores కొట్టినాం అంటే. పైగా లాస్ట్ మూవీ రీసెంట్గా, ఐ మీన్ 2025లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం, ఆ మూవీ కూడా 300 crores దాటింది. సో అలాంటప్పుడు ఇట్స్ వెరీ మచ్ అండర్స్టాండబుల్ అనమాట. ఓకే ఈ మూవీ ఇట్లా 1 weekలోనే 300 crores దాటడం అనేది. సరే, ఇండియాలో ప్రాపర్ ట్రాకింగ్ లేదు కాబట్టి కొద్దిసేపు కలెక్షన్స్ ఫేక్ అని అనుకుందాం. కొన్ని ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసి అనుకుందాం, కొద్దిసేపు వచ్చినట్లు అనుకుందాం. బట్ వాట్ అబౌట్ ఓవర్సీస్లో కూడా బాగానే వచ్చినాయి కదా ఈ మూవీకి కలెక్షన్స్. ఓవర్సీస్లో $4.5 million కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఎన్ని మూవీస్ అలా కలెక్ట్ చేసినాయి? $4.5 million. నార్త్ అమెరికాలోనే $3 million వచ్చినాయి. సో ఎన్ని తెలుగు మూవీస్కి నార్త్ అమెరికాలో $3 million వచ్చినాయి? రేర్ ఇన్సిడెంట్ కదా ఇది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగులో రిలీజ్ అయిన ఒక సినిమా, తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన సినిమా $4 million కలెక్ట్ చేయడం అనేది ఒక రేర్ ఇన్సిడెంట్, ఒక అచీవ్మెంట్ అది. సో చాలా మూవీస్కి ఇట్లా జరగదు. అలాంటప్పుడు అంత ఈజీగా ఎలా అనేస్తారు చెప్పండి ఇది ఫేక్ కలెక్షన్స్ అని? కమాన్ మ్యాన్, ఒక న్యూట్రల్ ఆలోచిద్దాం. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఐ లవ్ సినిమా మ్యాన్, నేను సినిమా ఫ్యాన్ లానే చూస్తాను. ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది, అండ్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం, ఆ మూవీకి 300 crores ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇన్ని పాజిటివ్స్ పెట్టుకొని ఒక సినిమా 8 daysలో 300 crores కొట్టిందంటే అది ఫేక్ అని ఎట్లా అనిపిస్తుంది? జెన్యునే కదా. కమాన్ మ్యాన్. బట్ కొంతమంది అయితే ఇలా డిఫరెంట్గా పోస్ట్ చేయడం అయితే చూసిన. సో వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే 1 weekలో ఈ మూవీకి 292 crores రాలేదు, 1 weekలో ఈ మూవీకి 220 crores మాత్రమే వచ్చింది. అండ్ 10 daysలో 250 crores కలెక్ట్ చేసింది అనమాట. సో వాళ్ళ లెక్క ప్రకారం ఈ మూవీకి 200 crores షేర్ రాలేదు, 250 crores గ్రాస్ మాత్రమే ఉంది ఇప్పుడు. బట్ అఫీషియల్గా చూసుకుంటే, ఐ మీన్ డైరెక్టర్ అని టీమ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఈ మూవీకి 200 crores షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఇది ఆబ్వియస్లీ చిరంజీవి గారికి లైక్ అఫ్కోర్స్ 100 crores షేర్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే ఇది 4th 100 crores షేర్. అది కూడా ఒక రికార్డ్ అనమాట చిరంజీవి గారు కెరీర్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే. ఎనివే ఐ ఫీల్ లైక్ మేబీ ఆయనకి పెద్ద సూపర్ స్టార్స్కి ఒక హేటర్స్ కూడా ఉంటారు, బాగా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు స్ప్రెడ్ చేసిన రూమర్ అనుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే కలెక్షన్స్ నాకు ఫేక్ అనిపించలే. మీన్ ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ చూసుకున్నా సరే మరి ఎంత ఫేక్ యాడ్ చేసి ఉంటారు? కమాన్. ఇప్పుడు 292 ఉన్న కాడ 300 crores యాడ్ చేసి అనుకుందాం, ఐ మీన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. ఎందుకంటే యాజ్ అ సెడ్ ఎర్లియర్, కొంతమంది ప్రొడ్యూసర్స్ కొంతమంది కొన్ని కలెక్షన్స్ ఫేక్ యాడ్ చేస్తుంటారు. అది సినిమా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది, ఒక్కరని కాదు, అందరు చేశారు. ఆల్మోస్ట్ అందరు చేసేది అదే. ఎందుకంటే లైక్ అది కూడా ఒక ప్రమోషన్ స్ట్రాటజీ అనమాట. ఒక మూవీకి 190 crores వస్తున్నప్పుడు
ఒక 10 crores యాడ్ చేస్తే అది 200 రౌండ్ ఫిగర్ అవుతుంటుంది కదా, అది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. సో ఈవెన్ ఫేక్ కలెక్షన్స్ అని ఎంత రుద్రాన్ని ట్రై చేసినా సరే మేబీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో కానీ మరి ఇట్లా 90-100 crores డిఫరెన్స్ ఉండదు అనుకుంటున్నాను. ఎవరైతే ఈ మూవీ కలెక్షన్స్ మీద ఏడుస్తున్నారో వాళ్ళకి కొంచెం పేషెన్స్ ఉండాలి. ఐ మీన్ కొంచెం ఓపిక పట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే 70 years ఉన్న చిరంజీవి గారి మూవీ కలెక్షన్స్ మీద మీరు ఏడుస్తున్నప్పుడు మార్చ్లో వచ్చే మూవీ పెద్ది, ఆ మూవీ టైంలో ఎంత ఏడుస్తారో ఇప్పుడే ఎక్కువగా ఏడ్ చేశారు అనుకోండి, అప్పుడు కొంచెం ఓపిక ఉండదు కదా. అందుకే కొంచెం పేషెన్స్ ఉంటే మార్చ్లో ఇంకెక్కువ ఏడవచ్చు. ఎందుకంటే పెద్ద మూవీ, రామ్ చరణ్ మూవీ పెద్ద మూవీ ఆబ్వియస్లీ ఆ లెక్క నాకు తెలిసి ఆ మూవీ లెక్క 500 నుంచి స్టార్ట్ అవుతుందేమో. ఎందుకంటే ఆ మూవీకి కోర్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ చికిరి చికిరి సాంగ్ ఇండియా వైడ్ వైరల్ అయిపోయింది. హిందీ ఆడియన్స్ నుంచి కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఉందన్నమాట, వాళ్ళు కూడా చూడాలనుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది కమ్బ్యాక్ ఫిలిం రామ్ చరణ్ గారికి ఈ గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత. సో ఆబ్వియస్లీ మంచిగా హిట్ అవుతాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ 300 crores ఇంత ఏడుస్తుంటే అక్కడ 500 crores స్టార్ట్ అవుతుంది మరి లెక్క. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.